నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అనమాట. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో కంపారిజన్ వీడియో అనమాట. దేనికంటే నోకియా 2.4 అండ్ మైక్రోమాక్స్ ఇన్ 1B గురించి అనమాట. సో చిన్న రిక్వెస్ట్ అనేది ఛానల్ సబ్స్క్రిప్షన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫేస్బుక్ అయితేనేమో పేజ్ లైక్ చేయండి. సో రెండు ఫోన్స్ యొక్క స్పెక్స్ రివ్యూ ఏదైతే ఉందో సపరేట్గా నేను చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేసి నా ఐకార్డ్ లో మీరు చెక్ చేసుకోవచ్చు అడిషనల్ అండ్ ఇన్ డెప్త్ ఎక్స్ప్రెషన్ కోసం. సో మీరు ఆన్ ద స్క్రీన్ మీద మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోవచ్చు. ఫస్ట్ చూసుకుంటే నోకియా 2.4 చూసుకుంటే డిస్ప్లే వస్తుంది అయితేనేమో 6.5 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది. 720x600 పిక్సెల్ రెజల్యూషన్తో పాటు వస్తుంది, అంటే హెచ్డి రెజల్యూషన్ వస్తుంది. సేమ్ అదే మైక్రోమాక్స్ ఇన్ 1Bలో కూడా సేమ్ అదే ఉంది. 6.5 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది, 720x600 రెజల్యూషన్ వస్తుంది. ఫుల్ హెచ్డి రెజల్యూషన్ వస్తుంది అన్నమాట. సారీ, హెచ్డి రెజల్యూషన్ వస్తుంది. అండ్ డిస్ప్లే కార్డ్ ఈక్వల్ ఉంది కానీ CPU వచ్చేసరికి అయితే మొత్తం తారుమారు అయిపోయారు. సో మీరు ఆన్ స్క్రీన్ తీసుకోవచ్చు. నోకియా 2.4 వచ్చేసరికి అయితే మీడియాటెక్ హీలియో P22 ఉంది. ఆక్టోకోర్ వస్తుంది 2 GHz స్పీడ్ మీద. అదే మైక్రోమాక్స్ ఇన్ 1B చూసుకుంటే ఇది కూడా మీడియాటెక్ నుంచే హీలియో G35 అనమాట. 1.8 GHz ఆక్టోకోర్ అనమాట. సో రెండు కూడా మీడియాటెక్ ప్రాసెసర్లే, రెండు కూడా హీలియో సిరీసే. దీంట్లో ఏంటంటే నోకియా 2.4 వస్తుంది P22 ఉంది అండ్ మైక్రోమాక్స్ ఇన్ 1B వస్తుంది G35 ఉంది అనమాట. సో రెండు పోటాపోటీగా ఉన్నాయి అనమాట. అండ్ బై ప్రాసెసర్ స్పీడ్ చూసుకుంటే మీకు జస్ట్ 0.2 GHz స్పీడ్ డిఫరెన్సే ఉంది. సో 0.2 అనేది పెద్ద ఫరక్ ఏమి ఉండదు. సో రెండు ప్రాసెసర్లు కూడా పర్ఫార్మెన్స్ అనేది ఈక్వల్గానే అనిపిస్తుంది, మీకు పెద్ద తేడా ఏమి ఉండదు. రీజన్ ఏంటంటే బడ్జెట్ ఫోన్స్లో మీరు హై అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఇది డే టు డే యూజ్ ఫోన్స్ లాగానే యూజ్ చేసుకోవాలన్నమాట. గేమింగ్ అయితే అంత బెనిఫిట్ కావాలనేసి నా ఒపీనియన్. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే నోకియా 2.4 వచ్చేసరికి 30GB స్టోరేజ్ వస్తుంది, 2GB ర్యామ్ వస్తుంది అనమాట. దీనిలో 3GB ర్యామ్ వేరియంట్ కూడా ఉంది, అది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మైక్రోమాక్స్ ఇన్ 1Bకి వస్తారు వీళ్ళు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ 2GB ర్యామ్ వస్తుంది అనమాట. సో మైక్రోమాక్స్ ఇన్ 1Bలో 4GB ర్యామ్ వేరియంట్ కూడా ఉంది, అది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కెమెరా చూసుకుంటే రెండు ఫోన్స్ కూడా డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది. సో ఫస్ట్ నోకియా 2.4 చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది. 30 MP మెయిన్ కెమెరా అండ్ 2 MP డెప్త్ కెమెరాతో పాటు వస్తుంది. సెల్ఫీకి వస్తే 5 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. అదే మైక్రోమాక్స్ ఇన్ 1B చూసుకుంటేనేమో ఇది డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది. 30 MP మెయిన్ కెమెరా, 2 MP డెప్త్ కెమెరా వస్తుంది. కానీ సెల్ఫీకి వస్తే సెల్ఫీ 8 MP సెల్ఫీ కెమెరా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే నోకియా 2.4 వస్తారు కదా మీకు ఆండ్రాయిడ్ 10 వస్తుంది అనమాట. సో వీళ్ళు ఆండ్రాయిడ్ లెవెల్కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనేసి అయితే వాళ్ళు అప్డేట్ ఇచ్చారు. అండ్ మైక్రోమాక్స్ ఇన్ 1Bకి వస్తారు కదా మీరు ఆండ్రాయిడ్ 10 గో ఎడిషన్ వస్తుంది. అదే 4GB వేరియంట్ తీసుకుంటే మీకు ఆండ్రాయిడ్ 10 నార్మల్ వర్జన్ వస్తుంది అన్నమాట. సో 10కి గో ఎడిషన్కి పెద్ద డిఫరెన్స్ ఏంటంటే ప్రీ ఇన్స్టాల్ యాప్స్ ఏవైతే ఉంటాయో అవి లైట్ వర్జన్స్ మీకు ఇన్స్టాల్ అయ్యి ఉంటాయి. సో నెక్స్ట్ బ్యాటరీకి వెళ్ళిపోతుంది. సో బ్యాటరీకి వచ్చేసరికి అయితే ఏమో ఇది 4000 mAh బ్యాటరీ వస్తుంది, బేసిక్ ఛార్జ్ వచ్చేస్తారు. అండ్ అదే మైక్రోమాక్స్ ఇన్ 1Bకి వస్తే 5000 mAh బ్యాటరీ వస్తుంది, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ ఇన్ ద బాక్స్లో మీకు 10 watts ఛార్జర్ ఇచ్చేస్తారు అన్నమాట. సో వేరే ఫీచర్స్ చూసుకుంటే సేమ్ నోకియా 2.4 మైక్రోమాక్స్ ఇన్ 1B సిమిలర్ సెన్సార్స్ ఉన్నాయి. సో ఫస్ట్ నోకియా 2.4 చూసుకుంటే మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, బ్యాక్ సైడ్ యాక్సిలరోమీటర్ అండ్ ప్రాక్సిమిటీ సెన్సార్ వస్తుంది. అదే మైక్రోమాక్స్ ఇన్ 1Bలో చూసుకుంటే మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, రియర్ మౌంటెడ్ అంటే వెనకాల, అండ్ యాక్సిలరోమీటర్ సెన్సార్ వస్తుంది, ప్రాక్సిమిటీ సెన్సార్ వస్తుంది, జైరోస్కోపిక్ సెన్సార్ కూడా వస్తుంది అనేసి వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఒక సెన్సార్ జైరోస్కోపిక్ సెన్సార్ ఎక్కువ వస్తుంది అన్నమాట, అక్కడ మీకు బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కమింగ్ టు ప్రైస్ చూసుకుంటే నా ఒపీనియన్లో మైక్రోమాక్స్ ఇన్ 1B అయితే కొంచెం తక్కువకే ఇస్తారు. రీజన్ ఏంటంటే వాళ్ళు 7000కే మీకు ఇండియన్ స్పెక్స్ ఇస్తారు. అదే నోకియా 2.4 చూసుకుంటే దీనిలో 3GB ర్యామ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో మీకు 11,000 ఏమో వస్తుంది. సో దాని ప్రకారం 2GB ర్యామ్ వేరియంట్ వచ్చేసరికి అయితే మీకు 10,000 లేకపోతే 9,000 వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సో అందుకే ప్రైస్ ఇంకా డిక్లేర్ కాలేదు. సో అందుకోసం వచ్చి నేను 9,000 పెట్టినా. సో ప్రైస్ ఎక్కువ తక్కువ కావచ్చు, పెద్ద ఫరక్ ఏం లేదు. కానీ యాక్చువల్గా స్పెక్స్ కంపేర్ చేసుకుంటే డిఫరెన్సెస్ ఎక్కువ లేవు. నెక్ టు నెక్ డిఫరెన్సెస్ అంటారు చూసామని, ఆ నెక్ టు నెక్ డిఫరెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో బేసిక్గా చెప్పాలంటే ఏది బెటర్ అంటే ఇట్లా నా ఒపీనియన్లో ఫ్రెండ్స్, ఆత్మనిర్భర్ భారత్ ప్రమోట్ చేస్తున్న మైక్రోమాక్స్ ఇన్
1B తీసుకోమనేసి నేను ప్రమోట్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఆండ్రాయిడ్ పొజిషన్ కాబట్టి మీకు లైటర్ యాప్స్ యూజ్ చేసుకోవచ్చు, అదే టైం నార్మల్ యాప్స్ కూడా యూజ్ చేసుకునే ఛాన్స్ వస్తుంది. ఎస్, ర్యామ్ తక్కువ ఉంది ఒప్పుకుంటా అది, కానీ ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఎక్కువ ఇచ్చారు. ప్లస్ దీంట్లో మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఉంది, సో మీ స్టోరేజ్ అనేది కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బ్యాటరీ కొంచెం ఎక్కువ 5500 mAh ఎక్కువ వచ్చింది. సో ఒక 10 to 15 minutes ఎక్కువనే మీకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. ప్లస్ ప్రైస్ కొంచెం తక్కువ ఉంది నోకియాతో కంపేర్ చేసుకుంటే. సో నోకియా దీనికి జస్ట్ ఒక 7000 8000 మధ్య తీసుకొచ్చింటే ఈ ఫోన్ ఇంకొంచెం ప్రైస్ కూడా బాగా కాంపిటీషన్ ఇచ్చారు. సో ఓవరాల్గా నా వర్డిక్ట్ ఏంటంటే, ఒకవేళ మీరు నోకియా 2.4 కొనుక్కోవాలా లేకపోతే మైక్రోమాక్స్ ఇన్ 1B 2GB ర్యామ్ వేరియంట్ తీసుకోవాలంటే ఇట్లా, 2 2GB ర్యామ్ వేరియంట్స్లో ఏది తీసుకోవాలంటే ఇట్లా నా ఒపీనియన్లో మైక్రోమాక్స్ ఇన్ 1B 2GB ర్యామ్ వేరియంట్ తీసుకోండి అనేసి నా ఒపీనియన్. లేదు మీరు అడిషనల్గా పెట్టాలనుకుంటే ఇట్లా 4GB ర్యామ్ వేరియంట్ కూడా తీసుకోండి, అక్కడ ఏం ప్రాబ్లం లేదు. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం ఫేస్బుక్ అయితే పేజ్ లైక్ చేయండి బై. అండ్ మీరు ఏమనుకుంటారు, ఇంకేమైనా చేంజెస్ కావాలా నా వీడియోస్లో, ఇంకేమైనా డిఫరెంట్ చేయాలనేది కూడా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. ఈ వీడియోకి అంతే.